శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు సందర్భంగా సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చూడాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్ర పండుగ గనుక కని విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరపాలని ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పీ అకుల్ జిందాల్, జేసీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ జై పైడిమాంబ పైడితల్లమ్మ వారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర నిలవేల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉన్నాం. అయితే ప్రభుత్వం పండుగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండుగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇవ్వమని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దానికి కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. రాష్ట్రం బాగా చేస్తాము. ఎటువంటి లోపాలు ఉండడానికి వీల్లేదు, ఎటువంటి లేదా ఇది ఇలా జరగలేదు, ఇది లేదు, అది లేదన్న మాట వినబడడానికి వీల్లేదు. ఆ విధంగా ప్రతి జిల్లాధికారి కూడా మేము వీక్లీ వన్స్ రివ్యూ చేస్తాను. ఈ విషయాన్ని నేను వీక్లీ వన్స్ పెట్టుకుందాం, రివ్యూ చేద్దాం ఆఫీసర్స్తో. మీరు వీక్లీ వన్స్ కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకుని ఏ పని ఎప్పుడు మనం మీరు డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీక్లీ వైజ్ ప్లాన్ చేసుకుని వీక్లీ వైజ్ రివ్యూ చేసుకున్నాం. దాన్ని బట్టి పండుగని మంచి వాతావరణంలో బాగా జరిగిందన్న భాగంలో భక్తులందరూ ఆనందపడే పరిస్థితుల్లో మన పండుగను పూర్తి చేసుకుంటాం.